సో ఇవాల్టి మార్కెట్లో నిఫ్టీ ఎలా బిహేవ్ చేసిందో చూద్దాం. సో ఇవాల్టి మార్కెట్లో నిఫ్టీ అనేది అప్ సైడ్ మూవ్ అనేది ఇచ్చింది విత్ ప్రాపర్ హైయర్ హైస్ అండ్ హైయర్ లోస్. అండ్ నిన్న ఏవైతే టార్గెట్స్ చెప్పామో లాంగ్ సైడ్కి ఆ టార్గెట్స్ అనేది హిట్ అయింది. సో రేపటి మార్కెట్లో నిఫ్టీ ఎలా బిహేవ్ చేస్తుంది అండ్ ట్రేడ్స్ ఎలా ప్లాన్ చేయాలో చూద్దాం. సో రేపటి మార్కెట్లో నిఫ్టీ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయినా ఆర్ 26,077 అండ్ 26,030 లెవెల్లో ఓపెన్ అయినా ఎలాంటి ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయకండి. సో ఒకవేళ మార్కెట్ 26,031 లెవెల్ బ్రేక్ చేసి సస్టైన్ అయింది అనుకోండి, షార్ట్ పొజిషన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. షార్ట్ పొజిషన్స్కి టార్గెట్స్ వచ్చేసి 25,900 అండ్ 25,760. ఒకవేళ మార్కెట్ అనేది 26,077 లెవెల్ బ్రేక్ చేసి సస్టైన్ అయింది అనుకోండి, లాంగ్ పొజిషన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే లాంగ్ పొజిషన్ ఇది ఆల్ టైమ్ హై అనేది ఉంది. సో 26,104 అనేది ఆల్ టైమ్ హై. సో ఇది బ్రేక్ చేశాక మన నెక్స్ట్ టార్గెట్ ఎలా ఉంటుంది అండ్ ఎలా ప్లాన్ చేయాలో చూపిస్తాను. సో మనం ట్రెండ్ బేస్ ఫిప్ టూల్ని తీసుకున్నాక, సో ప్రీవియస్గా లో ఏదైతే ఉందో ఈ లో నుంచి హై, దెన్ ఒక పుల్ బ్యాక్ వచ్చింది కదా, ఈ పుల్ బ్యాక్ వరకు. సో ఇలాగా ట్రెండ్ అనేది మనం పెట్టుకున్నాక, సో ఈ లో నుంచి హై ఒక హైయర్ లో ఒక మార్క్ చేసుకున్నాక నెక్స్ట్ ఒక ట్రెండ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. ఎక్స్టెండ్ అయినాక మనం చూసినట్టయితే సో మార్కెట్ ఇప్పుడు 0.0786 దగ్గర ఉంది. నెక్స్ట్ హై ఎక్కడ వస్తుంది అని అంటే 26,141 దగ్గరికి నెక్స్ట్ హై అనేది వస్తుంది. సో ఒకవేళ మార్కెట్ అనేది లాంగ్ పొజిషన్ 26,000 లెవెల్ ఏదైతే ఉందో అది బ్రేక్ చేసి సస్టైన్ అయింది అనుకోండి, లాంగ్ పొజిషన్స్కి టార్గెట్స్ ప్లాన్ చేసుకోవచ్చు. లాంగ్ పొజిషన్స్కి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఆల్ టైమ్ హై, దట్ ఈస్ 26,104 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 26,150 అనేది మన సెకండ్ టార్గెట్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో ట్రేడింగ్ వెల్స్. థ్యాంక్ యూ.